హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేంద్ర నారి. సో ఈ రోజు ఏంటంటే ప్రేమామృత టీమ్ గా ఉన్నాం. అంటే నేను కూడా చేసేది వేరే విషయం. సో హాయ్, బాగున్నారు అందరూ? బాగున్నా కాబట్టి ఆడున్నా. మేము బాగాలేమనుకున్నాం. ఓకే, మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు కదా? నువ్వు కూడా చేసినావు కదా. నేను చేసా కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా. శ్రీనివాస్, ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం నీకు ఎలా అనిపించింది? షార్ట్ ఫిల్మ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నీది. సో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ నువ్వు ఉంటేనే ఉన్నట్టు, అంతేనా? పాయింటే కదా. సో అంటే దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది క్యారెక్టర్ కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంటే అమ్మాయిలు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే అందరికి పుల్లేస్తారు కదా, అలాంటి పుల్లతో సార్ మాట్లాడదాం. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? ఏదో అలా ఉన్నాం. సో ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు హీరోయిన్ గా మిమ్మల్ని పెడితే బాగుండేది అనిపించింది, ఆమె బాగుంది? అది మీ ఇష్టం కదా, నచ్చితే వాళ్ళని పెట్టుకుంటారు. మీకు ఎవరు మంచిగా సపోర్ట్ చేసి అలగంగానే చాక్లెట్లు తెచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు లేదు. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మేము మంచి ఇన్ఛార్జ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒరిజినల్ గా చెప్పాలి. చెప్పు అంటే నీ రియల్ ఫీలింగ్ చెప్పు. హీరోయిన్ బాగుందా, నువ్వు బాగున్నావా? ఏంటి మమ్మీ ఎవడు? నాకు నేనే బాగుంటా. ఎవరి ఫీలింగ్ అలాగే ఉంటది కాబట్టి అలాగే ఉంటది. ఇంకొక ఆమె బాగుందని నేను ఎట్లా చెప్తా? ఆడవాళ్ళ సైకాలజీ తెలుసుకోవడానికి మాత్రమే ఇది. ఎందుకంటే ఆమె సైకాలజీ ఎలా ఇచ్చా ఇబ్బందిలాగానే ఉంది. మరి ఇప్పుడు సరే మెయిన్ రోల్ చేస్తున్నావు, ఏదో థియేటర్ ఫిలిం అంటున్నావు కానీ మరి నెక్స్ట్ ఏమైనా పప్పు అని ఏమైనా ఉందా? అది అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారు, కూడా ప్లాన్ చేసిన. అంతేనా? అందరినీ క్వశ్చన్స్ అడుగుతున్నావు కానీ నీ క్వశ్చన్ నేను అడగొద్దా? ఇప్పుడు యాంకర్ నేను కాబట్టి అన్ను అడగకూడదు. ఎందుకు అడగకూడదు? సరే అడుగు. నువ్వు ఎప్పుడు పప్పు అన్నం పెడుతున్నావు? మరి కిలో రైస్ ఉంటే అరకిలో పప్పు ఏదో ఉంటే వేసుకోవచ్చు. ఆ పప్పు అన్నం కాదు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు అని. జీవితంలో నచ్చింది ఏందో తెలుసా? ఒక మగవాడికి ఒక పెళ్ళి. అవునా? సరే, నువ్వు కూడా ఇందులో యాక్టింగ్ చేసావు కదా, హీరో రోల్ చేసావు కదా. సో నీకు ఎలా అనిపించింది దీంట్లో చేయడం? అంటే బానే ఉంది. ఇలాంటి ఇంకా మంచి మంచి చేయాలి కదా. సరే, అయ్యో నా శ్రీను, మీ లైఫ్ లో ఇప్పుడు దాకా ఎవరైనా అమ్మాయి ఏమైనా పడిందా? మా లైఫ్ లో ఇంతవరకు లేదు బాస్. ట్రై చేస్తాం. ఇప్పుడు దాకా లవ్ లేదా? లేదు. నీకుందా? నాకు ఉంది కానీ ఎవరు రావట్లేదు, అదే బాస్. ఇప్పుడు ఈ సినిమాల క్యారెక్టర్ మీరు ఏం చేస్తావు? ఏం చేస్తామైంది అంటే అది అదే ఇప్పుడు క్యారెక్టర్ పలాందని చెప్పారనుకో, నువ్వు చేస్తావా చేయవా? ఎందుకు చేయరు? డౌట్ వచ్చింది. అంటే మీరు ఇస్తారో ఇయ్యారో అన్న డౌట్ తో ఉన్నప్పుడు ఆ డౌట్ ఆటోమేటిక్ వస్తూనే ఉంటది. ఏంటి భయ్య ఎలా ఉన్నారు? ఎందుకు ఈ షార్ట్ ఫిల్మ్ లో ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేశారని ఏం లేదు. ఆ పిల్ల నిన్ను ఇష్టపడింది, నీకు ఆ విషయం చెప్పాలంటే భయపడుతుంది. చెప్తే ఒప్పుకోడా, ఏమంటాడు, మళ్ళీ మాట్లాడతాడు లేదా, అసలు ఈ ఫ్రెండ్షిప్ అయినా ఉంటుందా లేదా అని డౌట్ పడింది. అదే క్లారిటీ చేసా. అసలు చెప్పడం వల్లే మా తప్పు కదా. అదే ఈ షార్ట్ ఫిల్మ్ లో లాస్ట్ క్లైమాక్స్ ఉంటది బ్రో, అసలు ఎవరికి అర్థం కాదు. ఇది నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడ ఎవరి హీరో ఎవరి హీరోయిన్ అంటే వీళ్ళిద్దరే అనిపించింది. అట్లా ఉంటది. కానీ ఈ విషయంలో నేను ఏంటంటే ఎక్కడ నువ్వు నాకు ఇది తక్కువ ఇది ఎక్కువ అని నాకు చెప్పలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ అయిన చోట నువ్వు ఎక్కువే చేసావు కానీ ఎప్పుడు తక్కువ చేయలేదు. ఆ విషయంలో అసలు ఇదే కాదు, రేపు సినిమా అప్పుడు కూడా గట్టిగానే చెప్తారు, వేరే ఉంటది. సో
ఆ సపోర్ట్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఇవ్వాలి. ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేద్దాం. ఓకే.